సో దీంతో పాటు మేడం ప్రధానంగా ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఇందాక మీరు చెప్పినట్టు. ఈ మధ్య మనకి బాగా వినపడుతుంది ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళుగా ఎవరన్నా ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి సూసైడ్ టెండెన్సీలు, అవునండి. సూసైడ్స్ అవును. ఎక్కువైపోతున్నాయి. అవును. ఎందుకంటే ఆ స్ట్రెస్‌ని తీసుకోలేక ఆ డెసిషన్ తీసుకుంటున్నారు చాలామంది. అవును. సో వాటికి కూడా ఈ హీలింగ్ త్రూ ఏమన్నా క్యూర్ చేయగలుగుతామా? అది కూడా మైండ్‌ని కూడా ఇది వండర్‌ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎమోషనల్ రెల్మ్‌ని ట్రీట్ చేసేది హ్మ్. ఏది రాలా. హ్మ్. దిస్ ఈజ్ అ వండర్‌ఫుల్ డివైస్. ఆ ఎమోషన్స్‌ని ట్రీట్ చేసి, స్ట్రెస్‌ని ట్రీట్ చేసే డివైస్ ఇదొక్కటేనండి. హుహు. ఓకే. వితౌట్ ఎనీ మెడిసిన్. ఏ మెడిసిన్ తీసుకోకర్లే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత బాగా పనిచేస్తదంటే ఆ స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటుంటే యూ విల్ ఫీల్ స్లీపీ. ఓకే. మనం పడుకున్నామంటే హ్మ్. స్ట్రెస్ హ్మ్. రిలీవింగ్. ఓకే. నిద్ర వచ్చేస్తదనమాట. హుహు. స్ట్రెస్ రిలీవింగ్. దట్ ఈస్ ఇండికేషన్ దట్ హ్మ్. ఇట్ హ్మ్. ఈస్ వర్కింగ్. ఓకే. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది స్ట్రెస్. అండ్ దే ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ మెంటల్ బ్యాలెన్స్ అండి. హుహు. ఈ రోజుల్లో మనందరికి అవసరమే. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఎవరైనా ఒకళ్ళని అన్నారనుకోండి, నన్నెందుకన్నారు హ్మ్. హ్మ్. అని హ్మ్. మనం ఆ ఫీలింగ్ ఉంటుంది. నేనేం అవును. చేయకుండా నన్నెందుకన్నారు. హ్మ్. హ్మ్. లో కాన్ఫిడెన్స్, లో హ్మ్. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ డౌట్, హ్మ్. నెగెటివ్ థింకింగ్ ఇవన్నీ ఓకే. ఉంటాయి చూసారా. హ్మ్. యూ హ్మ్. కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ అండి. దేర్ ఇస్ అ ఓకే. స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ హ్మ్. మెంటల్ బ్యాలెన్స్ అండి. హుహు. వండర్ఫుల్. మన ఇన్నర్ నుంచి మనల్ని బిల్డ్ చేస్తాయి. ఇట్ మేక్స్ యూ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే. వన్ ప్రోగ్రామ్ షోస్ యూ ది డిఫరెన్స్ అండి. హుహు. నేను చేయలేను, నా హ్మ్. వల్ల అవ్వదు, నా వల్ల కాదు ఇది అనుకునే వాళ్ళు కూడా హ్మ్. హ్మ్. దే విల్ పర్ఫార్మ్ వెరీ వెల్ అండి. హుహు. అలాగా. ఓకే. ఆ ఫీల్ గుడ్ ఉంటాయి చూస్తారా, హ్మ్. ఆ హ్మ్. ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట అందులోని. హుహు. టు మేక్ యూ దట్ పాజిటివ్. నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, యూ గాట్ పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్ ఉందండి. ఓకే. హుహు. ఎమోషన్స్ని క్లియర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. హుహు. దీంతో పాటు మీరు చెప్పిన దాని తర్వాత అత్యంత మేజర్‌గా Hmm. ఈ కోవిడ్ తర్వాత మనం చూస్తుందంటే చిన్న పిల్లలు 15, 16 ఏళ్ల పిల్లలే ఈ హార్ట్ స్ట్రోకులతో చనిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అవునండి. తర్వాత అవునండి. మేజర్‌గా మనకి క్యూర్ లేనివి కష్టమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే హార్ట్ డిసీజ్ ఒకటి, క్యాన్సర్ ఒకటి. Hmm. సో వాటికి కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చా? ఎంతవరకు రిజల్ట్ ఉండొచ్చంట? సి ఇవన్నిటి కారణం రేడియేషన్స్ కదండి. హ్మ్. పొల్యూషన్, రేడియేషన్స్, స్ట్రెస్. అవును. వీ కెన్ వర్క్ ఆన్ దట్ రూట్ లెవెల్. హుహు. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఉన్నాయనుకోండి, హ్మ్. హ్మ్. వీ కెన్ యూజ్ ఇట్. హ్మ్. బట్ మేజర్ హ్మ్. హ్మ్. వాటికి హ్మ్. హైయర్ ఎండ్ ఆ! వెళ్ళారనుకోండి, ఓకే. హ్మ్. ఇనిషియల్ స్టేజెస్ కాకుండా కొంచెం వెళ్ళినప్పుడు హ్మ్. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ సపోర్టివ్ థెరపీ. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. బికాజ్ నోబడి కెన్ డిక్లేర్ దట్ ఇట్ విల్ క్యూర్ అవును. అనేది ఏది ఏది ఎవరు ఉండదు. వి కాంట్ అవునవును. సే దట్. క్యాన్సర్ యూ మనం కెన్ ఎన్ని కీమోలు చేయించుకొని, రేడియేషన్‌లు చేయించుకున్నా మళ్ళీ రివర్స్ ఇప్పుడు అయితదది. ఎంత రేడియేషన్ ఉంటుంది కదండి హ్మ్. కీమో హ్మ్. చేయించుకుంటే. హ్మ్. యూ కెన్ ఓవర్కమ్ దట్ రేడియేషన్ విత్ దిస్. ఓకే. సఫరింగ్స్ యూ కెన్ కమ్ డౌన్ అండి. మనం లెసన్ చేసుకోవచ్చు హ్మ్. సఫరింగ్స్. హ్మ్. హ్మ్. ఆ సఫరింగ్ కీమో తాలూకు రేడియేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉన్నాయో ఓకే. దట్ కెన్ బి రెడ్యూస్డ్ విత్ దిస్. ఓకే. ఓకే. ఎందుకంటే మనకి డీప్ క్లెన్సింగ్ చేస్తుందండి. దేర్ ఇస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ గోల్డ్ సైకిల్ అండి. హ్మ్. అదే చేస్తుందండి మొత్తం మన బాడీని క్లెన్సింగ్. ఓకే. స్ట్రెస్ ఏంటి, హ్మ్. ఇంప్యూరిటీస్ ఏంటి, రేడియేషన్ ఏంటి, పొల్యూషన్ ఏంటి, మన మైండ్ కామింగ్ ఏంటి, ఓకే. అవన్నీ సోల్ లెవెల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందంట అందులోని. హుహు. మన ఇమ్యూనిటీ పెంచే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. మ్మ్. హుహు.